ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ మాజీ మంత్రి పార్టీ మారుతున్నారన్న ప్రచారాలు సాగుతున్న ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందిస్తూ ఇక పార్టీ మారేదే లేదంటూ మన ముఖ్య అనుచరులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాగా సమావేశానికి సంబంధించి పార్టీ అధిష్టానానికి సమాచారం ఇవ్వలేదని తెలిసిందే. ఇక వరంగల్ మేయర్ పై అవిశ్వాసం పెట్టాలని ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ సమావేశానికి హాజరు కాలేదని తెలియజేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ మాజీ మంత్రి పార్టీ మారుతున్న ప్రచారాలు సాగుతున్న ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందిస్తూ పార్టీ మారేదే లేదంటూ ముఖ్య అనుచరులతో సమావేశాన్ని ఏర్పాటు చేశాయని తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, మాజీ మంత్రి బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మారుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో గుర్తుమన్నాయి. గత వారం రోజులుగా దయాకర్ రావు బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. సరిగా నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గం ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం అక్కడ కొంత అవేర్ జరిగింది. దయాకర్ రావు కాంగ్రెస్ లోకి వస్తే బాగుండదంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. అదేవిధంగా పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి ఇద్దరు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లి అక్కడ మల్లికార్జున ఖర్గేని కూడా కలిశారు. ఇదే విషయం పైన కలిశారా లేదా మరో విషయం పైన కలిశారో తెలియదు కానీ వారు ఢిల్లీ వెళ్లడం దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా అడ్డుకునేందుకు అనే ఒక చర్చ కూడా జరిగింది. అంటే మొత్తానికి దయాకర్ రావు పార్టీ మారుతారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఒక వార్తల నేపథ్యంలో దయాకర్ రావు నిన్న కోటగిరిలో ముఖ్యమైన బీఆర్ఎస్ నాయకులతో సమావేశమై తాను పార్టీ మారట్లేదు, బీఆర్ఎస్ లోనే ఉంటున్నానంటూ స్పష్టం చేశారు. స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారానికి ప్రస్తుతం ఫుల్ స్టాప్ పడ్డట్టుగానే భావించాల్సింది. కానీ దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నాయకులకు టచ్ లో ఉన్నారు. కొంతమంది దయాకర్ రావుతో పాటు తెలుగుదేశంలో పనిచేసిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం వారంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో ఒక 5 ఎమ్మెల్యేలతో ఆయన పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అనే ఒక చర్చ జరుగుతుంది. 5 తీసుకొని ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్తారు. అదే టాస్క్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకి ఇచ్చింది అనే ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అందులో భాగంగానే హైదరాబాద్ కు సంబంధించిన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న ఒక నాయకులతో దయాకర్ రావు ఇవాళ భేటీ కాబోతున్నారనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఈయన 5వ అతను, మరో 2 ఉన్నారు. అంటే 7 ఎమ్మెల్యేలను తీసుకుని దయాకర్ రావు త్వరలో కాంగ్రెస్ కి పోటీ చేస్తారనే ఒక చర్చ అయితే జోరుగా జరుగుతుంది. కానీ దయాకర్ రావు దాన్ని ఖండిస్తున్నారు, బీఆర్ఎస్ తోనే ఉంటారని స్పష్టం చేస్తున్నారు. కానీ రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడైనా కూడా పార్టీ మారేంత వరకు మారిన విషయం తెలియజేయరు. నేను ఈ పార్టీలోనే ఉంటానని చెబుతారని చెప్పారు. రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. చూడాలి దయాకర్ రావు మరి కాంగ్రెస్ పార్టీలో చేరరా, ఈ ఉత్కంఠకు ఎప్పుడు తెరబడుతుంది, ఈ వివాదాలకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందని చూడాల్సి ఉంటుంది. మనీషా. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.